latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. 50-60 కోట్లు తీసుకునే పవర్ స్టార్ అడ్వాన్స్ రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేశాడు. నిర్మాత ఏఎం రత్నంను ఆదుకోవడానికే వీరమల్లులో ఫ్రీగా నటించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వాచ్ ద స్టోరీ. జూన్ 12న రిలీజ్ కావాల్సిన వీరమల్లు వాయిదా పడుతుందన్న కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫినాన్షియల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే 5 ఏళ్లుగా సెట్స్పై ఉన్న వీరమల్లును రిలీజ్ చేయడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. దీంతో సినిమా రిలీజ్ అయ్యేలా పవన్ తన వంతు అడ్వాన్స్గా తీసుకున్న 11 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేశాడని తెలిసింది. 5 ఏళ్ల క్రితమే పవన్ రెమ్యూనరేషన్ రేంజ్ 40 కోట్లుగా ఉండేది. వకీల్ సాబ్కు 50 కోట్లు తీసుకున్నాడన్నట్లు టాక్ వచ్చింది. బ్రో మూవీ కోసం రోజుకు 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నానని ఒక సభలో ఓపెన్ అయ్యాడు. ఈ లెక్కన వీరమల్లు రెమ్యూనరేషన్ 40 కోట్లకు పైనే ఉంటుంది. 5 ఏళ్ల క్రితమే మొదలై పూర్తి కాకపోవడంతో వడ్డీలే కోట్లలో కట్టాల్సి వచ్చింది. రిలీజ్కి అడ్డంకిగా లేకుండా అడ్వాన్స్ తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేశాడు మన పవన్ కళ్యాణ్. ఏఎం రత్నం పవన్ కాంబోలో సత్యాగ్రహి మొదలై ఆగిపోయింది. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి నిర్మాతకు మరో ఛాన్స్ ఇస్తే హరిహర వీరమల్లుతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేయడం రజనీకాంత్ నుంచి వస్తుంది. చాలామంది పెద్ద హీరోలు సూపర్ స్టార్ బాటలోని నడిచి పారితోషికం తిరిగి ఇచ్చేశారు. రెమ్యూనరేషన్ ఎంతో కొంత తిరిగి ఇచ్చే అలవాటును ఇప్పుడు జనరేషన్ కూడా కంటిన్యూ చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన మరి ఏఎం రత్నం ఈ సినిమాతో